నంద్యాల నంద్యాల ఫారెస్ట్ ఎఫ్డి ఆఫీస్ ఎదుట మేదర కుల వృత్తుల వారు ఆందోళన. ఫారెస్ట్ అధికారుల వైఖరిని నిరసిస్తూ చుట్టలు, విసనకర్రలు అల్లి రోడ్డుపై మేదర కులస్తులు ఆందోళన చేశారు. మేదర కులస్తులు తయారు చేసిన వస్తువులను తరలిస్తున్న లారీలను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు తమ లారీలను వెంటనే విడుదల చేయాలని కర్నూలు కడప జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన మేదర కులస్తులు సొసైటీలను ఏర్పాటు చేసి కుల వృత్తుల వారికి కావలసిన వెదురు, అటవీ అధికారులు సప్లై చేయాలని డిమాండ్ చేశారు. కుల వృత్తుల వారికి మద్దతుగా శ్రీశైలం టీడీపీ నాయకులు మద్దతు. ఆర్ఎస్ గావేపల్లి గ్రామాలలో గత 2 నెలల క్రితం అటవీ శాఖ అధికారుల అనుమతితో చంద్రికలను 2 లారీలు లోడ్ చేయడం జరిగింది. అదే అటవీ శాఖ అధికారి సమక్షంలోనే లోడ్ చేయడం జరిగింది. లోడ్ చేసిన తర్వాత ఆ లారీలను తెచ్చి సీజ్ చేయడం జరిగింది. తర్వాత మా ఎమ్మెల్యే గారు పలుమార్లు ఫోన్లో విన్నవించిన తర్వాత స్వయంగా వచ్చి ఎఫ్డి గారిని విన్నవించిన విడుస్తామని ఇంతవరకు విడవలేదు. స్వయంగా ఎమ్మెల్యే గారు వచ్చిన కూడా అటవీ శాఖ అధికారి ఏకపక్ష ధోరణితో వీళ్ళ కుల వృత్తులను అంతం చేయాలని ఒక లక్ష్యంతో అతని వ్యక్తిగత కక్షతో పనిచేస్తున్న విధంగా కనపడతా ఉంది మనకి. ఎందుకంటే గతంలో ఇవే పర్మిట్లతో ఇవే రావులపాలెం వెదుర్లతో వీళ్ళు చంద్రికలు కొని వేరే చోటుకి రవాణా సౌకర్యం కల్పించేవాళ్ళు. అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు కనిపిస్తా ఉంది అటవీ శాఖ అధికారికి? అంటే అప్పుడు అటవీ శాఖ అధికారులు దొంగలా లేకుంటే ఇప్పుడు మా వాళ్ళు దొంగలా అనేది తేల్చాల్సింది ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ గారు. ఎవరు దొంగలు? ఇదే అటవీ శాఖ అధికారులు అవే పర్మిట్లతో ఎన్నో లోడ్లు పంపించారు. ఇదే అటవీ శాఖ అధికారుల అనుమతితో. మళ్ళీ అప్పుడు చేయని తప్పు ఇప్పుడు ఏంటి తప్పు? అంటే అతను మా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా, మా నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అతని పరిపాలన సాగుతా ఉంది ఇక్కడ. ఎందుకంటే మా నియోజకవర్గానికి గాజులపల్లి నుంచి మొదలుకొని సున్నిపేట వరకు అందరూ కొండ ఆధారిత ప్రాంతం నివసించేవారు. ఇలాంటి వైఖరి ధోరణి ఉంటే మా కూటమి ప్రభుత్వానికి, మా శాసనసభ్యునికి చెడ్డ పేరు తెచ్చి ఓటమికి అవకాశం ఉంది. ఎందుకంటే గత ఈ చేతి కుల వృత్తులు 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవనం సాగిస్తా ఉన్నారు. ఈ రోజు వాళ్ళ జీవనాన్ని అంతం చేసి వాళ్ళ కడుపు కొట్టే విధంగా ఆ అటవీ శాఖ అధికారి యొక్క వైఖరి కనిపిస్తా ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి అటవీ శాఖ అధికారులను నిరంకుశ ధోరణి వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. లేకపోతే ఈ అటవీ శాఖ కాబట్టి మేము శాంతియుత ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు దొంగగా తప్పించుకొని సమాధానం చెప్పవలసింది వస్తుంది. కాబట్టి ఈ అటవీ శాఖ అధికారి, ఉన్నతాధికారి ఈ రోజు రాలేదు. ప్రతిరోజు ఆఫీస్కి వచ్చే విధంగా కింది స్థాయి ఉద్యోగులు కూడా చాలా మంది మీరే పంపించారు. కానీ ఈ రోజు మీరే వీళ్ళపైన నిరంకుశ ధోరణి చేస్తా ఉన్నారు మా గ్రామాలలో. జాగ్రత్త మీరు కూడా. ఎందుకంటే ఇది మాది తప్పు అంటే ఆ తప్పులో మీరు కూడా భాగస్వామ్యులే. దానికి మీరు కూడా శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి మీరు మీ వైఖరి మార్చుకోవాలి. వీళ్ళ జీవనాధారానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఎందుకంటే పలుసార్లు మా ఎమ్మెల్యే గారు స్పందిస్తే అటవీ శాఖ అధికారులపై దౌర్జన్యమని వ్యతిరేక ప్రచారాలు చేస్తా ఉన్నారు ప్రతిపక్షాలు, అటవీ శాఖ అధికారులు. ప్రజల కోసమే స్పందించాడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రజల కోసమే పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ చేతి కుల వృత్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అటవీ శాఖ అధికారులు కూడా మా డిమాండ్స్ ఏంటంటే వెదురును సొసైటీల ద్వారా సరఫరా చేయండి. మీకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మేము కూడా వెదురును కొని మా చేతి కుల వృత్తులను ముందుకు తీసుకుపోయే విధంగా చేస్తాము. కొత్త సొసైటీలకు అవకాశం కల్పించండి. నిన్న ఆత్మకూరులో సొసైటీలకు పోతే రెన్యువల్ చేయలేదు అటవీ శాఖ అధికారులు. కాబట్టి అటవీ శాఖ అధికారుల వైఖరి మార్చుకొని చేతి కుల వృత్తుల వారిని ప్రోత్సాహం తీసేగా ముందుకు పోవడం ఉంది ఎంతైనా. కాబట్టి ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తూ మాకు పట్టుకున్న లారీలను విడుదల, మరి తయారు చేసుకునే వస్తువులకు రవాణా సౌకర్యం, భవిష్యత్తులో మా చేతి కుల వృత్తులకు ప్రోత్సాహకాలు అందించే విధంగా ఈ ధర్నా నిరంతరంగా సాగుతుందని తెలియజేస్తా ఉన్నాను.